హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇది 3 డేస్ వ్లాగ్ అండి. మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ మీతో షేర్ చేసుకొని. కొంచెం హెల్త్ ప్రాబ్లం అండి. కాకపోతే ఏంటంటే మెడ పట్టేసింది అనమాట. దానివల్ల నేను వీడియోస్ అయితే మీతో షేర్ చేయలేకపోయాను. కాకపోతే నేను ఈరోజు వ్లాగ్లో అయితే నేను రోజు చేసుకునే పనులు అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నానమాట. కంపల్సరిగా ప్రతిరోజు చేసుకునే పనులు అండి ఇవి అయితే మాత్రం. అవి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఏమేమి పనులు చేసుకుంటాను అనేది. అలాగే నిన్నటి వ్లాగ్ మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను. అంటే ప్రతిసారి మొదలు పెడుతూ ఉంటానన్నమాట వ్లాగ్ షేర్ చేద్దాము అనేసి. అలా నేను తీసిన వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. నిన్నటి వ్లాగ్ అయితే మాత్రం కంటిన్యూగా అయితే షేర్ చేస్తాను మీతో. అది కూడా చూసేయండి. ఇది ఒక 3 డేస్ బ్యాక్ అనమాట. వ్లాగ్ అయితే షేర్ చేద్దామని తీస్తూ ఉన్నాను. ఈ బట్టలు అయితే మాత్రం 3 డేస్ అండి. 3 డేస్ వాషింగ్ మిషన్లో వేసి పక్కన పెట్టేశాను అనమాట. అవి అన్నీ ఇంకా మడత పెట్టేస్తూ ఉన్నాను. ఈవినింగ్ అండి ఇదైతే మాత్రం. మా ఆయన ట్యూషన్ చెప్తూ ఉంటారు కదా 4:30కి అనమాట. ఇంకా నేను ఎలాగో ఖాళీగా కూర్చోంటాను ఆ టైంలో అయితే. పిల్లలతో మాట్లాడుతూ అలా ఉంటాను కాబట్టి ఇంకా ఆ టైంని ఇలా యూస్ చేసుకున్నాను. బట్టలు ఎక్కువగా ఉంటే ఇంకా అవన్నీ కుర్చీలో వేసి పెట్టేశాను అనమాట. అవన్నీ మడత పెట్టేశానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎక్కడి బట్టలు అక్కడ సర్దేస్తూ ఉన్నానండి. 3 డేస్ బట్టలు అంటే ప్రతిరోజు అనమాట. ప్రతిరోజు ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అనేది వేస్తాను. ఒక్కొక్కసారి 3 టైమ్స్ వేస్తాను, ఒక్కొక్కసారి 2 టైమ్స్ వేస్తాను అనమాట. కంపల్సరీగా అయితే వాషింగ్ మిషన్ అయితే వేస్తూనే ఉంటాను. వీక్లీ ప్రతిరోజు అనమాట. ఒకరోజు బెడ్షీట్స్ టవల్స్ వేస్తాను, ఒకరోజు శారీస్ పంచెలు ఇలా వేస్తూ ఉంటాను, ఒకరోజు చిన్నపిల్లలవి రోజువారీ బట్టలు వేస్తూ ఉంటాను అనమాట. ప్యాంట్లు కొంచెం మందంగా ఉండేటివి ఒకసారి వేస్తూ ఉంటాను. అలాగే ఇంకా పల్చగా ఉండేటివి ఒకసారి, ఇంకా మా ఆయన షర్ట్లు వైట్ షర్ట్లు ఒకసారి ఇలా వేస్తూ ఉంటానండి. అంటే నేను కేటాయించుకుంటానమాట. ప్రతిరోజు ఇలాగే ఉండదన్నమాట. ప్రతిరోజు వ్లాగ్ అయితే షేర్ చేసేటప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆల్రెడీ షేర్ చేస్తూనే ఉన్నానులేండి. నేను ప్రతిరోజు ఏవే బట్టలు వేస్తున్నాను, ఎలా వేస్తున్నాను అలా. ఇంకా ఈరోజైతే ఇంకా ఇలా ఇవన్నీ మడత పెట్టేసి ఇంకా బీరువాలు అయితే అన్నీ సర్దేశానండి. సర్దేసి ఇంకా ఇది నైట్ అనమాట. ఇంకా ట్యూషన్కి వెళ్ళిన తర్వాత అవన్నీ పక్కన బీరువాలో సర్దేసి ఇవిగోండి వెల్లుల్లిపాయలు అయితే ఒలిచి ఇంకా బాక్స్లో అయితే తీసి పెట్టుకుంటూ ఉన్నాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఒలిచి పెట్టేశాను అనమాట. మా పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళారు. ఇంకా ఒక్కటే ఉంటాను కదా, టీవీ చూస్తూ వెల్లుల్లిపాయలు అయితే ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయన వచ్చిన వెంటనే ఇదిగోండి గోధుమ పిండి అంటే గోధుమలు ఉదయం ఎండలో ఆరబెట్టేశానండి. ఆరబెట్టేసి ఇంకా మా ఆయన వస్తానే ఇచ్చి పంపించానమాట మిషన్కి. ఇంకా ఆడించుకొని అయితే వచ్చేసారు. ఇదిగోండి గోధుమ పిండి అనమాట. ఇంకా చాలా రోజులు అయిపోయింది గోధుమ పిండి అయిపోయి కూడా. మేము బయట అయితే కొనండి, నేను ఆల్మోస్ట్ ఆడిస్తాను. ఇంకా మా ఆయనకు కూడా ఇలా ఆడించుకొని చపాతీ చేసుకోవడమే ఇష్టం అనమాట. ఆడిచ్చింది ఒకలాగా ఉంటుంది, మనం కొన్నది ఒకలాగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా ఇది ఆడిచ్చిన తర్వాత బాగా గాలి అంతా పోవాలండి. అలా గాలిపోయిన తర్వాత మూత పెట్టేసి ఇంకా ఎత్తి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా అందరం తినేసి ఇంకా పడుకుంటాం కదా, ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. ఇది మరుసటి రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే నిన్నటి వ్లాగ్ అనమాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఇదిగోండి ఇంకా టిఫిన్ తినేసాను. వెళ్ళిన తర్వాత టిఫిన్ తినేసి ఇంకా బట్టలన్నీ వేసేద్దాము వాషింగ్ మిషన్లో అనేసి ఇదిగోండి కూర్చొని ఇంకా సపరేట్ చేస్తూ ఉన్నాను. పిల్లలవి సపరేట్గా, ప్యాంట్లు నైటీలు సపరేట్గా ఇలా వేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజైతే
అంటే చిన్న చిన్నవి అంటే ఇన్నర్వి కూడా నేను సపరేట్గా వేస్తానండి. ఇంకా అవి వేసినప్పుడు ఇంకా ఏవి కూడా అందులో వేయనమాట. ఇన్నర్వి అయితే అవైతే ఇంకా ఈరోజు లేవు. మామూలుగా ప్రతిరోజు వేసుకునే బట్టల వరకు అయితే ఉన్నాయి. ప్యాంట్లు అవి అయితే వేస్తూ ఉన్నాను. అవే అండి ఇక్కడ సపరేట్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఉదయం అయితే ఇంకా స్కూల్కు వెళ్ళారు కదా మా పిల్లలు. పప్పు చేశాను, అలాగే తాలింపు చేశాను అండి. టిఫిన్కి అయితే కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి చట్నీ దోశ చేసి ఇచ్చాను. ఇంకా పిల్లలంతా తినేసి వెళ్ళారండి. ఇంకా నేను కూడా ఒక దోశ ఉంది. ఇంకా సాయంత్రానికి ఏమైనా పునుగులు వేసుకోవచ్చు కదా అనేసి ఇంకా అవన్నీ పక్కన పెట్టేశాను. స్టార్టింగ్ ఫస్ట్ అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే అవి వాష్ అవుతూ ఉంటాయి కదా, ఇంకా అందుకనేసి ఇంకా ఇక్కడ బట్టలన్నీ తీసేస్తూ ఉన్నాను. చాలా పనులు ఉన్నాయి ఈరోజు అయితే మాత్రం. ఇంకా ఉదయాన్నే వంట అయితే అయిపోతుందండి. ఇంకా నేను కూడా కొంచెం వంట అయిపోయిన వెంటనే ఇంకా నేను చెట్ల దగ్గర అయితే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటానండి. చెట్లు చూసుకుంటూ ఉంటానన్నమాట. ఈ వీక్ అంతా అస్సలు టైం సరిపోవట్లేదు. చెట్లు ఇట్లా ఇంట్లో పనులు వీటితోనే సరిపోతూ ఉంది. ప్రతిరోజు వీడియో తీద్దామంటే ఇంకా ఇక్కడ మెడ పట్టేసింది కదా, దానివల్ల ఇంకా నేనే వీడియో తీయాలి, నేనే అప్లోడ్ చేసుకోవాలి, ప్రతి పని చేసుకోవాలి అనమాట. ఇంకా ఇంట్లో పని ఇవంతా అంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. దానివల్ల అయితే ఇంకా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయానండి. ఇంకా ఈ వీక్ అయితే నేను మొక్కలు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను. మొక్కలు పెరగటానికి అన్నమాట, గ్రోత్ అవ్వటానికి. తెచ్చినప్పటి నుంచి అవి కొంచెం గ్రోత్ అనేది తక్కువగా ఉన్నింది. దానివల్ల వాటిని కూడా కొంచెం వాటికి కూడా ఏమైనా చేస్తే బాగుంటాయనేసి ఇంకా నేను ఇంట్లో కంపోస్టు వాటర్ కానీ, మనం కూరగాయల తొక్కల వాటర్ కానీ, ఇలా ప్రతిదీ నేను వాటి కోసం అనేది తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ప్రతిదీ మీతో షేర్ చేస్తాము అనుకుంటే బాగుండదు కదా, చెత్త అంతా ఉంటుంది అనేసి నాకు ఎందుకో నచ్చలేదండి. అందుకనేసి నేనైతే షేర్ చేయలేదు. ఇలా చాలా వరకు కంపోస్ట్కి సంబంధించిన అదంతా కూడా నేను మొత్తం అట్లా చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో పనులైతే. దానివల్ల అయితే ఇంట్లో అయితే చాలా వరకు నాకు పనే ఉంటుంది. ఇంకా అవంతా నేను ఇంట్లో ఇంకా వ్లాగ్స్ తీయాలి అంటే చాలా కష్టంగా ఉంది. అందుకనేసి ఇంకా అప్పుడప్పుడు హెయిర్ ఆయిల్స్, ప్యాక్స్ ఇవి సపరేట్గా చేద్దాము అనుకుంటున్నాను. పైగా వ్లాగ్స్ కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు కదా, అందుకనేసి నాకు కూడా ఈ వ్లాగ్స్ పైన ఇంట్రెస్ట్ అనేది లేదు. ఎందుకంటే వ్లాగ్స్ తీయాలంటే చాలా కష్టం అండి అసలు. కానీ నాకైతే ఇంట్రెస్ట్ అనమాట, వ్లాగ్స్ అంటేనే చాలా ఇంట్రెస్ట్. కానీ వ్యూస్ బాగా వస్తూ పోతూ ఉన్నాయంటే వ్లాగ్స్ తీయడానికి నాకు ఇంట్రెస్ట్. అందువల్లే నేను ఈ మధ్య అంతా వ్లాగ్సే తీస్తూ ఉన్నాను. ఈరోజు వీడియోలో నేను ఆయిల్ కూడా మీతో షేర్ చేద్దాము అనుకున్నానండి. కానీ వ్లాగ్స్లో నేను ఆ వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఎవరు చూడరు కదా, అంటే చూసినంత వరకు వ్లాగ్సే చూస్తూ ఉంటారు. అందుకనేసి నేను ఈ వీడియోలో అయితే నేను హెయిర్ ఆయిల్ అనేది అప్లోడ్ చేయడం లేదు. నెక్స్ట్ వీడియోలో సపరేట్గా అయితే నేను షేర్ చేస్తానండి. జుట్టు అయితే ఒత్తుగా పెరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఈ మధ్య వీడియోస్ అయితే అవి చేయడం లేదు కదా, దాని గురించి ఆలోచించడం వల్ల జుట్టు అయితే బాగా రాలిపోయిందనమాట. దాని గురించి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు. అమ్మ అయితే రాలేదు, నాన్న తమ్ముడు వచ్చారు హాస్పిటల్కి. వస్తూ ఇంకా ఇంటి దగ్గర నుంచి కలబంద, మందారమాకులు, మందారం పూలు ఇవన్నీ తీసుకొని వచ్చేసారండి. అలాగే అమ్మ నాకు ప్రేమతో చీరలు కూడా పంపించిందనమాట. అవి ఏంటంటే అదేనండి, సంవత్సరానికి ఒక బాబు ఉన్న వాళ్ళకి చీరలు పెడతారు కదా, అవి అనమాట. అట్లా 2 చీరలు పంపించింది అమ్మ అయితే. నేను ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళనండి ఎక్కువగా. ఎప్పుడో 3, 4, 5 సంవత్సరాలకు అట్లా వెళ్తూ ఉంటాను. మామూలుగా అయితే వెళ్ళను, అమ్మ వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళను అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడే సరిపోతుందండి. ఇంకా మా ఆయన పిల్లలకి ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కదా అనేసి నేనైతే వెళ్ళను ఆల్మోస్ట్ అయితే. ఎందుకంటే ఇంకా మా ఆయనకి అమ్మ, నాన్న ఇద్దరూ చనిపోయారు. పోనీ ఎవరైనా తనకి
చూసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి వచ్చిండేదానమాట. ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే వెళ్ళలేకపోయాను. కాబట్టి మా అమ్మ ఇంకా మా నాన్నతో పాటు వచ్చేటప్పుడు పంపించింది. అలాగే ఫోన్లో కూరగాయలు లేవమ్మా అని చెప్పాను. దానివల్ల ఏంటంటే అమ్మ టమోటాలు కూడా తీసి పంపించింది. నాకైతే చాలా సంతోషం వేసిందండి. అక్కడ పూసిన పువ్వులు కానీ, కనకాంబరాలు, మల్లెపూలు ఇవన్నీ పంపించింది అమ్మ అయితే మాత్రం చాలా ఇష్టంగా. అవన్నీ షేర్ చేద్దాము అనుకున్నాను. ఎందుకో ఫస్ట్ నుంచి నాకు అలవాట్లేదు కదా, అందుకని అయితే నేను షేర్ చేయలేకపోయాను. ఫస్ట్ టైం అండి అమ్మ అలా పంపించడం నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మొక్కలైతే చాలా కేర్ తీసుకున్నాను. వీటికైతే ఈ మధ్య అయితే నాకు ఒళ్ళు ఇంత బాగలేకపోయినా కూడా తల అస్సలు తిప్పలేనండి, అటువైపుకి ఇటువైపుకు మడ పెట్టేసిందనమాట. చాలా ఇష్టం నాకు మొక్కలంటే. ఇవి గ్రోత్ అవ్వాలనేసి చాలా కోరుకున్నాను నేను. దానికోసం చాలా రకాలుగా ట్రై చేస్తాను, కానీ ఇప్పుడైతే చాలా బాగా వస్తున్నాయి. అందుకే మీతో షేర్ చేసుకున్నాను మొక్కలు చాలా బాగున్నాయి అనేసి. ఇంకా ఇదిగోండి, ఇంకా మొక్కలు చూపించాను కదా, బట్టలు వేసేసాను వాషింగ్ మిషన్లో. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా సామాన్లు కూడా క్లీన్ చేసుకోవాలి. చాలా ఉన్నాయి సామాన్లు అయితే. ప్రతిరోజు అండి ఎక్కువగా సామాన్లు పడిపోతూ ఉంటాయి. ఈ సామాన్లు కడిగే బాధ లేదు అంటే వంటలు ఎన్ని రకాల వంటలైనా చేసేయచ్చండి. స్నాక్స్ కానీ వంటలు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్కరింట్లో, మా ఇంట్లో తాలింపులు, రసాలు, ఫ్రైలు ఇవన్నీ చేస్తున్నాము అనేసి చెప్తూ ఉంటారు కదా. కానీ అవన్నీ చేయాలంటే సామాన్లు ఎక్కువ పడిపోతాయి. కానీ అవి క్లీన్ చేయాలన్నా కూడా చాలా కష్టం అనమాట. అటువంటి వాళ్ళంతా ఎందుకు అవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళకి పని వాళ్ళు ఉండడము, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు హెల్ప్ చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయండి ఇంట్లో పనులు ఎక్కువగా ఉన్నప్పుడు. లేదంటే డిష్ వాషర్ ఇలా ఉంటుంది. కానీ ప్రతి పని మనమే చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ నేనైతే మాత్రం ఒకే కూరే చేస్తానండి. మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు చెయ్యి బాగా తిరిగేది. కానీ ఈ బాడిగింట్లలోకి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు ఎందుకో అసలు వంట రూమ్లు అంటేనే నచ్చట్లేదండి. అంటే కన్వీనియంట్గా లేవన్నమాట. చేతికి మనం పని చేసుకోవటానికి కన్వీనియంట్గా లేదు. దానివల్ల నాకు అన్ఈజీగా ఉంటుంది వంటలు చేసేదానికి కూడా. అందుకే నేనైతే ఒకే కూర చేస్తాను. బట్ ఈరోజు అయితే మాత్రం ఇంకా తాలింపు పప్పు చేశానండి. ఎప్పుడూ పప్పు ఏదో ఒకటి ఆకుకూర వేసి పప్పు చేస్తూ ఉంటాను. ఒకవేళ పప్పు చేశాను అంటే ఇవి ఊరగాయ నెయ్యి కాంచి ఇస్తూ ఉంటాను అనమాట. బట్ ఈరోజు ఏంటంటే బెండకాయ తాలింపు చేశాను. చాలా బాగుంటుందండి తాలింపు. మామూలుగా ఈ పప్పు రసం ఇవన్నీ చేసుకోకపోయినా కూడా మామూలుగా ఇలా కూడా తినేస్తాము. అలా చేస్తానన్నమాట తాలింపులు కూడాను, రైస్లో కలుపుకొని తినేలాగా. మా బాబు అయితే అమ్మ పులుసు చేయొద్దు తాలింపు చెయ్యి అనింది. అలాగనే నేను ఇక్కడ స్టార్ట్ చేశానండి, తాలింపు ఒకటే చేద్దాంలే అనేసి. కానీ ఇంకా మా ఆయనకి తనకి పులుసులాగా కలుపుకొని తినడం చాలా ఇష్టం అనమాట. సరేలే ఇంకా మా ఆయనకి కొంచెం పప్పు టకటకా చేసేద్దాము అనేసి పప్పు కూడా పెట్టాను. ఆల్మోస్ట్ ఇంకా లేట్ అయిపోయింది కొంచెం. మామూలుగా కూడా లేట్ అయిపోతూనే ఉంది ఈ మధ్య ఏంటో. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగోలేదు కదా, అంటే త్వరగా చేయలేకపోతున్నానండి. అంటే టక్కన లేయాలి, కూర్చోవాలి, మెడ తిరగాలి కదా, మెడ తిరగదు, ఒకవైపుకే ఉంటుందన్నమాట. చాలా స్లోగా చేస్తున్నాను వంటలు అయితే మాత్రం ఈ మధ్య. కానీ కాంప్రమైజ్ అయిపోతున్నారులేండి మా ఆయన, మా పిల్లలు కూడా ఏమీ అనట్లేదు పాపం. వాళ్ళు కూడా నాకు కూడా బాగోలేదు కదా, వాళ్ళు అర్థం చేసుకున్నారు. నాకు ఇంకా చెయ్యాలనిపించింది. పప్పు తాలింపు చేస్తే ప్రశాంతంగా తింటారు కదా అనేసి ట్రై చేశాను. ఇంకా ఎలాగో చేసేసానులేండి, టయానికి చేసి పెట్టి పంపించేశాను. ఇంకా తర్వాత మేము కూడా ఇంకా పాప మధ్యాహ్నం 1:30కు అలా వచ్చేసిందండి. ఇంకా మా ఆయన మా బాబు కూడా హ్యాపీగా తిన్నారు. పప్పు తాలింపు కదా, చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ కర్రీస్ అయితే చాలా తక్కువ తింటారు మా ఇంట్లో. ఎక్కువగా ఆకుకూర పప్పు తాలింపు, రసము తాలింపు అనమాట. పులుసులు పుల్లగూరలు ఇవి తినరు. ఇంకా నేనేంటంటే ఈ మధ్య
పులుసులు కూడా అలవాటు చేస్తూ ఉన్నాను కాబట్టి ఒక 3 రోజులు ఆకుకూర పప్పు, మామూలు పప్పు ఇలా చేస్తూ ఉంటాను. ఒక 3 రోజులు తాలింపుల్లాగా చేసి పెడుతూ ఉంటానన్నమాట. కొన్ని చేసేటివి కర్రీస్ చేస్తూ ఉంటాను. అలా అలవాటైపోయింది. ఇంకా మధ్యాహ్నం మా పాప కూడా వచ్చింది. తనకి పప్పు తాలింపు పెట్టేసరికి హమ్మయ్య అనేసి తను చాలా ఇష్టంగా తినిందనమాట. ఇంకా కంపల్సరీగా పప్పులోకి కంపల్సరీగా తాలింపే ఉండాలండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలైతే అస్సలు తినలేకపోతున్నారు ఒట్టి పప్పుతో అయితే. మేము ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఏ కూర పెట్టినా తినేవాళ్ళమండి. పప్పు ఒకటే రసము ఇలా అన్నమాట. కానీ మేము అప్పట్లో మేము ఏం అనేవాళ్ళం కాదు, మాకు అది కావాలి ఇది కావాలి అని. కానీ ఇప్పటి పిల్లలైతే ఖచ్చితంగా మాకు తాలింపు కావాలి, రసంలోకి ఒట్టి పప్పు ఎలా తినము, ఒట్టి రసం ఎలా తినము ఇలా అడుగుతూ ఉన్నారు. ఫ్రై అయితే మాత్రం మా ఇంట్లో అస్సలు అడగరండి, ఏమి ఒట్టి ఫ్రై చేసావు అనేసి బాగా తినేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉండే పిల్లలైతే మాత్రం ఫ్రైడ్ రైసులు వీటికి బాగా అలవాటు పడిపోయారు కాబట్టి ఒట్టి తాలింపులతో అయినా తినగలరు. కానీ ఇంకా అప్పట్లో మనమైతే పులుసులు అవి పప్పు లేకుండా తినలేం కదా. అలా మా ఆయనకి అలా అలవాటు అయిపోయింది, మా పిల్లలకి ఇలా అలవాటు అయిపోయింది అనమాట. అలా ఇద్దరిని కాంప్రమైజ్ చేయాలంటే చాలా కష్టము. ఇంకా ఇదిగోండి సరే ఇంకా పప్పు తాలింపు వేసుకొని మా పాప అయితే ఎంజాయ్ చేస్తూ తినేసిందండి మధ్యాహ్నము. ఇంకా సాయంత్రానికి ఈ మధ్య అంతా దోశలే వేస్తూ ఉన్నాను నైట్ పూట. ఈరోజు అయితే మాత్రం ఇంకా ఎలాగో దోశ పిండి అయిపోయిందండి, చిక్కుడుకాయ అయింది కదా అనేసి ఇంకా చిక్కుడుకాయ చేస్తే బాగుంటుంది. గోరు చిక్కుడుకాయ అండి ఇది. మా సైడ్ అయితే మట్టికాయలు అంటారు, కడప సైడు. ఇక్కడేమో గోరు చిక్కుడుకాయలు అంటారు. ఈ వీడియో నేను ఆల్మోస్ట్ మీతో షేర్ చేసుకున్నాను, అందుకే నేనైతే షేర్ చేయలేదు. నేను కొంచెం అంటే కొబ్బరి, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ వేసి తాలింపు అయితే చేస్తాను, చాలా బాగుంటుంది. మనం పప్పులేకైనా నంచుకోవచ్చు లేదా రసంలోకైనా నంచుకోవచ్చు. ఒకవేళ ఓపిక లేదు అంటే ఓన్లీ తాలింపు చేసుకొని తినచ్చు అనమాట. నేనైతే ఓన్లీ తాలింపే చేశానండి. పెరుగులోకి మంచిగా నంచుకొని అయితే తిన్నారు. ఇంకా అలా తినేసి ఆ తర్వాత నేను సామాన్లు క్లీన్ చేస్తూ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి ఇది కూడా ఎత్తి పెట్టేశాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఈరోజు మార్నింగ్ అనమాట. ఇంకా ఉదయాన్నే చూడండి ఇంకా వర్షం పడుతూ ఉందన్నమాట. ఇంకా సూర్యుడు కూడా ఏమీ రాలేదు. 8:30 టైం అయితే 8:30 అయిపోయింది, అయినా కూడా సూర్యుడు రాలేదు, వర్షం పడుతూ ఉంది. ఇంకా ఇక్కడ మా మొక్కలు అయితే చూపిస్తూ ఉన్నాను. మా ఆయన ఈ మధ్య కొత్తగా స్వీట్ లెమన్ చెట్టు అనేది తీసుకొని వచ్చేసారండి. మీతో నేను షేర్ చేసుకోలేదు కదా, ఇంకా అదైతే చూపిస్తూ ఉన్నాను. చూసారా, నేనైతే ఇక్కడ ఎప్సమ్ సాల్టు, రోజ్ ఫ్లవర్ పౌడర్ అనేది వేసానండి మొక్కలకి. మొక్కలైతే చాలా బాగున్నాయి. ఇక్కడ కుంకుమ చెట్టు అనేది నేను తెచ్చి నాటాను కదా, అదైతే ఇంతకుముందు వాలిపోయినట్టుగానే ఉండేది, ఇప్పుడు మంచిగా ఉందన్నమాట. నేను ఎప్సమ్ సాల్టు, ఆ రోజ్ పెటల్ పౌడర్ అనేది వేసిన తర్వాత మంచిగా ఇది బతికింది అని నాకు అనిపించింది అనమాట, నా మనసుకి. నేను అది వేయటం వల్ల ఈ మధ్య నేను తీసుకున్న వీటికి మంచిగా కేర్ తీసుకున్నాను కదా, చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం, చాలా హెల్తీగా ఉన్నాయండి. అదే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజైతే ఇలా ఉన్నాయి మొక్కలు అయితే మాత్రం. ఇక్కడ నేను మందారం చెట్టు చూపిస్తున్నాను కదండి, మొక్కలన్నీ ఎల్లో కలర్లో అయిపోయి పడిపోతూ ఉన్నాయి. అవి కూడా బాగా వస్తున్నాయండి ఇప్పుడు. ఇంకా ఇదిగోండి ఇది డిసెంబరం చెట్టు, పిన్ని వానిటి దగ్గర నుంచి తెచ్చాను కదా. స్టార్టింగ్ అయితే అలా ఉండేది, కొంచెం ఏదో ఒక రకంగా ఉంది, కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. చూసారా, చాలా పచ్చగా ఉందండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది గుబురుగా వచ్చిందంటే పూలు అయితే ఎక్కువగా వస్తాయండి. బాగుంటాయి కదా కలర్ కూడా. ఇది వైలెట్ కలరు పూలు అయితే చాలా ఇష్టం నాకైతే డిసెంబరం పూలు. ప్రతిరోజు పూస్తూ ఉంటాయండి ఒకవేళ ఎక్కువగా వచ్చాయంటే. ఇక్కడ కింది నుంచి కూడా మొలకలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నేను రోజా చెట్టు పెటల్స్ అన్నీ తీసేసాను కదా,
అది కూడా వచ్చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చిన్నది రోజా చెట్టు ఉందండి. అది స్టార్టింగ్లోనే అలాగే ఉండింది, నేను తీసుకునేటప్పుడే. అంత హెల్దీగా అయితే లేదు, అయినా తెచ్చుకున్నాను. చూద్దాము, అవన్నీ వేసాను కదా. ఇక్కడ జామ చెట్టు అయితే కింద పండ్లు వస్తాయండి. దీనికి కింద చూపించాను కానీ మీకు కనిపించలేదు. కాయలు కొంచెం గ్రోత్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే పువ్వు వస్తూ ఉంది, అది పువ్వు మరి ఆకో తెలియదు. ఇంకా ఇదిగోండి మొక్కలైతే చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం తీసేసాను, మొత్తం ఆకులంతా వచ్చేసాయి. ఇంకా ఫ్లవర్ కూడా వచ్చేస్తుందండి, అది కూడా మీకు కనిపించలేదు నేను తీసిందైతే వీడియో. ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే మాత్రం మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. మార్నింగ్ చెట్లు అయితే ఇలా ఉన్నాయండి. ఇంకా ఇదిగోండి, ఇంకా మా పిల్లలు కూడా, మా బాబు, మా పాప, మా ఆయన స్కూల్కి అయితే వెళ్ళారు. మార్నింగ్ అయితే ఇలా ఉంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.